నమస్తే, వెల్కమ్ టు లీ. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అడుసుమల్లి శ్రీనివాస్ గారు. సార్ నమస్తే. నమస్కారం అండి. 60 దశాబ్దాలు దాటిన తర్వాత కూడా బాలకృష్ణ గారు, నటసింహం గారు ఇప్పటికి ఇది థర్డ్ ఇన్నింగ్స్ అనుకోవాలా లేకపోతే ఏమో తెలియదు, కానీ ఆయన సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది. ఏంటంటే కరెక్ట్గా 10 నిమిషాల ముందు మూసుకునే పబ్ ముందు కూడా జై బాలయ్య అని వస్తుందని చెప్పి. అదేవిధంగా ఏ చిన్న పిల్లవాడు కూడా ఏ సినిమాకి వెళ్ళినా సరే, అది మెగాస్టార్ చిరంజీవి సినిమా కావచ్చు, పవన్ కళ్యాణ్ సినిమా కావచ్చు, ఆఖరికి హాలీవుడ్ సినిమాల దగ్గర కూడా జై బాలయ్య నినాదాలు మనం వింటున్నాం. అటు అమెరికా కావచ్చు, ఇంకెక్కడైనా కావచ్చు. సో ఇప్పుడు మళ్ళీ కొత్త అవార్డు. సో ఇప్పుడు ఈ వయసులో అసలుకి పద్మ అవార్డులు కావచ్చు, ఇలాంటి అవార్డులు తీసుకోవడాన్ని ఎలా చూడాలంటారు? అంటే ఒక్కొక్క టైం ఒక్కొక్కళ్ళకి వాళ్ళు వెలుగులోకి వాళ్ళ ప్రతిభా సామర్థ్యాలు, వాళ్ళ తాలూకు అచీవ్మెంట్ అనేటువంటిది అగ్నిపర్వతం బదులై లావా బయటకు వచ్చినట్టు వచ్చేస్తుంది. ఎందుకంటే జై బాలయ్య అనేటువంటిది నిజంగానే మొదట్లో విచిత్రంగా అనిపించింది నాకు. అంటే థియేటర్కి వెళ్ళినా సరే, ఇంకో హీరో సినిమాకి వెళ్ళినా కానీ కబాలని ఎవడో జై బాలయ్య అంటే థియేటర్ అంతా ఓరెత్తిపోయేది. అంటే అది ఒక మ్యారేజ్ పార్టీయా, లేకపోతే ఇప్పుడు బర్త్డే పార్టీయా, లేదా ఒక ఈవెంటా, లేకపోతే ఫ్రెండ్స్ నలుగురు కూర్చుని సరదాగా మందు కొట్టే పార్టీయా, ఇలాంటిది ఏది సందర్భం సమయం లేకుండా అది సినిమా థియేటరా, హాలీవుడ్డా, బాలీవుడ్డా, టాలీవుడ్డా, మాలీవుడ్డా, కోలీవుడ్ అనేటువంటిది వ్యత్యాసం లేకుండా ఈ జై బాలయ్య అనేప్పుడు ఆ మధ్యకాలంలో ఎక్కడో ఒక క్రికెట్ ఆడుతున్నారు, అక్కడ ఇంటర్నేషనల్ క్రికెట్ ఆస్ట్రేలియాలోనే, అక్కడ ఇంగ్లాండ్లోనూ, అక్కడ కూడా జై బాలయ్య నినాదం పడింది. అంటే నిజంగా ఆయన అదృష్టవంతుడు అండి, జాతకుడు అంటారు దాన్ని. అంటే అది బ్లెస్డ్, గాడ్స్ గ్రేస్ అనమాట. ఎందుకంటే బాలనటుడిగా ఎన్టీ రామారావు గారు తనయుడిగా విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీ రామారావు గారు అంటే ఆయన అభిమానించిన వాడు ఎవరుంటారు? ఇతర హీరోల అభిమానులు కూడా ఆయన సినిమాలు ఎంజాయ్ చేస్తారు. కృష్ణ గారు ఫేవరెట్ అయినా సరే రామారావు గారి సినిమాలు ఎంజాయ్ చేస్తారు. ఆయన పాత్రలో ఔచిత్యాన్ని, అంటే కొన్ని పాత్రలో నభూతో నభవిష్యత్తు ఎన్టీ రామారావు గారిని మించిన వాడు ఉండడం అనిపిస్తుంది. నాకు అత్యంత ఇష్టమైన పాత్ర రామారావు గారు పోషించిన దాంట్లో భీష్మం. అలాంటి పాత్ర బాలకృష్ణ గారు కూడా వేయాలి. రామారావు గారు పోషించిన పాత్రలో తోడు నీడ అని ఉంటుంది ఒక సినిమా. ఆ సినిమాలో రామారావు గారు సినిమాలో సగం పైన ఏడుస్తూనే ఉంటాడు, దుఃఖం అయినా సరే మనకు బోరు కొడుతుంది. సినిమా అంతా ఏడుపురా అనుకుంటాం కదా, అలా ఉండదు. ఎమోషనల్గా కనెక్ట్ అయిపోతాం. భగవంత్ కేసరి చూడండి, అంతా ఎమోషనల్గా నడుస్తుంది సినిమా అంతా కూడా. మీకు ఆ డైలాగ్ మాడ్యులేషను, ఆ స్వరంలో ఉన్న లాలిత్యం, మాధుర్యం, ఆ సాంద్రత, మార్దవం ఇవన్నీ ఉంటాయి. శౌర్యము, ప్రతాపము ఇవన్నీ కూడా కలిపి ఉంటాయి. బాలకృష్ణ గారిలో ఒక వేరియేషన్స్ ఉంటాయి ఆ స్వరంలో. అది మనకి థియేటర్లో ఆ డాల్బీలో ఆ సౌండ్లో వింటుంటే మంత్రముగ్ధులు అవుతామండి మనం, ఒక రకంగా చెప్పాలంటే. అంటే ఆయన సరిగ్గా వాడుకోవాలి డైరెక్టర్, కథకుడు, రచయితలో, సంభాషణ రచయితలో వాళ్ళకు ఒక ధైర్యం. నేను రాసిన డైలాగ్ బాలయ్య నోట్లోంచి వస్తే బాగుంటుందని ఒక కళ కింద, డిజైర్ కింద ఉంటుంది చాలామందికి. ఆ అచీవ్మెంట్ ఉందండి ఆయన దగ్గర. ఇప్పుడు కొంతమంది ఏంటంటే పలానా రచయిత రాసిన డైలాగ్ నేను మాట్లాడాలనుకుంటాడు నటుడు. అలా కాదు, ఇక్కడ రచయితలో నేను రాసిన సంభాషణలో బాలయ్య నోట్లోంచి పలకాలనుకుంటాడు. చిన్నప్పుడు అయినా తాతమ్మ కళలో ఉన్నట్టున్నాడు బాలయ్య గారు. రామ్ రహీంలో కూడా ఉన్నాడు. నేను రామ్ రహీం సినిమా చూశాను, తాతమ్మ కళ. తర్వాత ఈయనది బాగా ఎంజాయ్ చేసిన సినిమా ఏంటంటే అన్నదమ్ముల అనుబంధంలో బాలకృష్ణ గారు. అందులో అది రీమేక్ సినిమా అనమాట, యాదవ్కి భారత్ అని రీమేక్ సినిమా. ధర్మేంద్ర గారు వీళ్ళందరూ. తారిక్ అని ఉంటాడు ఒక హీరో, అతని పాత్ర ఇతను పోసాడు చిన్న తమ్ముడుగా. బాగా రక్తి కట్టించారు. అంటే రామారావు గారు, మురళీమోహన్ చాలా కన్నులు పండుగ ఉంటుంది ఆ దృశ్యం. అది రీమేక్ సినిమా అయినా సరే బాగా హిట్ అయింది సినిమా. ఆ పాటలు సేమ్ ట్యూన్స్ వాడారు ఇందులో, తెలుగులో కూడా. అప్పట్లో రీమేక్లు ఎలా ఉండి అంటే కార్బన్ కాపీ పెట్టి తీసినట్టుండి. అంటే అతను ఈ రెడ్ కలర్ కోట్ వేసుకున్నాడు ఇంకో సినిమాలో, హిందీ సినిమాలో. వీళ్ళు కూడా అటువంటి రెడ్ కలర్ కోట్ వేసేవారు. రంగులు బూట్ వేసుకున్నాడు అనుకోండి, అదే బూట్ వేసుకుని బూట్లు వేసేవారు ఇక్కడ. అంటే డైరెక్ట్గా భాష ఒకటే మారేది. డబ్బింగ్ సినిమా డబ్బింగ్ కాదు, యాక్టర్లు మారేవారు అంతే. భాష యాక్టర్లు మారేవారు తప్ప మిగతా ఫ్రేమ్ టు ఫ్రేమ్. రాక్షసుడి సినిమా లాగా. ఇప్పుడు అతను ఎవరో బెల్లంకొండ సినిమా వేసాడు కదా రాక్షసుడి సినిమా, సేమ్ తమిళ సినిమా ఎలాగ ఉందో హీరో మారాడు, లాంగ్వేజ్ మారింది, కానీ ఫ్రేమ్ టు ఫ్రేమ్ అదే సినిమా డైరెక్ట్ తీస్తాం. కాబట్టి హిట్ అవుతాయి కొన్ని సినిమాలు. అంటే మన సొంత పైత్యం ఉండకూడదు, అర్థమైందండి. ఆ మూల కథలో చనిపోకూడదు. అంటే అప్పుడు అలా తీసి ఎస్డి లాల్ గారు వీళ్ళు అన్నమాట డైరెక్టర్స్. అదే బాలయ్య ఆ సినిమాలో కూడా బాలయ్య చాలా బాగా. తర్వాత బాలకృష్ణ గారు పూర్తిగా హీరోగా మారి లోపల మీకు అక్బర్ సలీం అనార్కలని, దానవీర సూరకర్ణలో అభిమన్యుడి పాత్ర, ఇలాంటి కొన్ని పాత్రలు వేసాడు ఆయన. దానవీర సూరకర్ణలో అభిమన్యుడి పాత్ర మీకు ఒక దృశ్యం ఉంటుంది. తండ్రి కొడుకులు ఎదురు పడతారు. అంటే కర్ణుడి పాత్రలో రామారావు గారు, అభిమన్యుడి పాత్రలో బాలకృష్ణ గారు. దానవీర సూరకర్ణ సినిమా. ఆ సినిమాకి రామారావు గారు డైరెక్టర్ కూడా. అందులో అభిమన్యుడు చుట్టుముట్టి అతన్ని వధిస్తారు. వధించినప్పుడు వీరుడు నిరాయుధుడిగా చనిపోకూడదు యుద్ధ రంగంలో, నాకు ఒక ఆయుధం ఏమని అడుగుతాడు.
ఆయుధం ఏమని అడిగితే ఆ పక్కన అశ్వత్థామలు దుర్యోధను వీళ్ళందరూ ఒక కత్తి ఇచ్చుకుని పొడుస్తారు. కత్తిస్తాను రా అని చెప్పి దగ్గరికి వచ్చిన తర్వాత పొడుస్తారు. అప్పుడు కన్నుడొంగ చూస్తాడు, నువ్వు ఆ చిన్న పిడిబోగన్న అయ్యి ఒక వీరుడిని, నేను వీరమరణం పొందాలి, నిరాయుధుడిగా నిస్సహాయుడిగా మరణించకూడదు, నేను ఆ కత్తి ఆ పిడిబోగన్న ఇవ్వంటాడు. ఆ పిడిబోగ తీస్తాడు అతను. ఇస్తున్నాడు కదా అని దగ్గర వస్తే అది చిప్పుడు చంపుతాడు. నువ్వు కూడా కర్ణ అంటాడు. ఆ దృశ్యంలో బాలకృష్ణ గారి నటు మీరు కావాలంటే యూట్యూబ్లో ఉంటుంది సినిమా తీసుకుని ఆ ఫ్రేమ్ నేను చెప్పిన దానికి కరెక్ట్గా ఉందా లేదో మీకు అర్థమవుద్ది. ఆ దృశ్యం చూడండి. అక్కడ కర్ణుడి పాత్రధారి ఎన్టీ రామారావు గారి ఆవేదన, మదనం, తప్పు చేస్తున్నా అన్న అపరాధ భావన, అట్ ది సేమ్ టైం బాలకృష్ణ గారు నువ్వు కూడా కర్ణ, యూట్యూబ్ బ్రోటస్ అన్నట్టు ఆ ఫీలింగ్ మీరు చూడండి. బాలకృష్ణ గారు ఒక అద్భుతమైన నటన కనిపిస్తుంది మనకి. అంటే ఒక కథానాయకుడు, ఒక నటుడు ఉన్నత శిఖరాలకు ఎదిగాడంటే అప్పం పప్పం ముఖం వేసుకు వచ్చేస్తే అవడండి. చాలా కష్టపడాలి, తపన ఉండాలి, నటించాలన్న ఇది ఉండాలి, కాంక్ష ఉండాలి, కొత్తగా నేర్చుకోవాలన్న ఆసక్తి ఉండాలి, కష్టపడాలి. తను ఎవరైతే దర్శకులు రచయితలు ఉన్నారో వాళ్ళు చెప్పినట్టు వినాలి, ఏలెట్టకూడదు కాలెట్టకూడదు, ఇలాంటి పనులు చేయడం అతను. ఖచ్చితంగా దర్శకుడు నటుడు, అతను దర్శకులు నటుడు కాబట్టి మధ్యలో అతను అనేక రకాలుగా ట్రోల్ చేశారు, రకరకాలుగా విమర్శించారు. ఏ కథానాయకుడు, ఏ నటవారసుడు పొందనంత అవమానాలు అతను పొందాడు. అంత దారుణమైన ట్రోలింగ్ చేశారు. దానికి అతనికి అర్హుడు కాదు పాపం. అలాంటి అవమానాలు అతను పొందాల్సిన అవసరం లేదు. ఏనాడు కూడా లెక్క చేయలేదు. చాలా బోలా మనిషిగా ఉన్నాడు, చాలా సింపుల్గా ఉన్నాడు. ప్రేమించిన వాళ్ళు విపరీతంగా ప్రేమిస్తాడు, కోపం అంటే వాళ్ళు మాట్లాడడం. నిష్కల్మషం ముఖంలో కనపడదు. ఫేస్ ఈజ్ ది ఇండెక్స్ ఆఫ్ మైండ్. ఆయన ముఖంలో నిష్కల్మషం అనేది దాన్ని అది ఎలా ఉంటుందని నేను అడిగాను మిమ్మల్ని. బాలకృష్ణ ముఖం చూపించవచ్చు మీకు, అర్థమైందా మీకు? అంటే నేనే బాలకృష్ణ ఫ్యాన్ అంటే కాదండి. కొన్ని విషయాలు నాకు నచ్చడు అయినా సరే చెప్తున్నాను. నేను ఉన్నదన్నట్టు చెప్పుకోవాలా. నేను కృష్ణ గారి ఫేవరెట్ నేను. కానీ బాలకృష్ణలో ఆ లక్షణాలు కొన్ని సినిమాలు, కొన్ని పాత్రలు అతను మాత్రమే నప్పుతాడు. అతను ఎన్ని వేరియేషన్స్ చేసాడు. పౌరాణికం, జానపదం, పీరియాడికల్, క్రైమ్, సస్పెన్స్, యాక్షన్, ఎంటర్టైన్మెంట్, ఇలా రకరకాల ఫ్యాక్షన్ మోడ్. భైరవ దీపం సినిమాలో రాజకుమారుడిగా చానాళ్ళ తర్వాత, జానపద చిత్రాల శకం ముగిసిన తర్వాత, చానాళ్ళకి జానపద చిత్రాల శకం 1980తో ముగిసిందండి. దాదాపు 14 దశాబ్దాల తర్వాత వచ్చింది భైరవ దీపం సినిమా. అసలు ఆ ప్రేక్షక ఆదరణ ఎలా ఉంటుందో, ఒక రకంగా దర్శక నిర్మాతల సాహసం. ఈ నటుడిది యంగ్ హీరో, యంగ్ టాలెంటెడ్, మోస్ట్ బ్యూటిఫుల్, రూపురేఖ లావణ్యాల్లో చాలా బాగుండే బాలకృష్ణ గారు ఆ సినిమా ఒప్పుకోవడం గొప్ప. ఇంత స్పీడ్గా పాటలు, డ్యాన్సులు, ఫైట్లు, కమర్షియల్ ఎంటర్టైనర్లో రాజ్యం వెళ్తున్న రోజుల్లో ఈ పాత్ర వస్తే దాన్ని ఒప్పుకుంటాం. ఆ దర్శక నిర్మాతల మీద నమ్మకం పెట్టుకోవడం, పైగా బ్యానర్, వాళ్ళ నాన్నగారి బ్యానర్ విజయవాహిని, అసలు ఒక అద్భుతమైన కాంబినేషన్. నిజంగా సినిమా కూడా అలా సక్సెస్ అయింది. క్లైమాక్స్లో కురూపి పాత్ర మీద ఒక పాట అది ఉంటుంది. ఆ పాత్ర మరి బాలకృష్ణ గారు కనిపించడు. మరి బాలకృష్ణ గారు ఏమో అంత అందగా అంత కురూపిగా చూపిస్తే ఖచ్చితంగా అట్టయిపోతారు అభిమానులు. అక్కడ ఆ పాత్ర ఔచిత్యాన్ని, నటనకు అవకాశం, స్కోప్ ఉంది కాబట్టి నటించి తన తపన తీర్చుకున్నాడు అతను. అదే కాకుండా ఆదిత్య 360 సినిమా ఉంటుంది. శ్రీకృష్ణ దేవరాయలుగా ఎవరైతే బాగుంటుందో, రామారావు గారి తర్వాత ఈయన బ్రహ్మాండంగా ఉంటాడు బాలకృష్ణ గారు. ఆ ఏజ్ అప్పుడు ఎంత ఉంటుంది, బహుశా 32, 33 ఏళ్ళు ఉంటాయి బాలకృష్ణ గారికి. ఎంత అందంగా ఉంటాడండి. మీకు ఆదిత్య 360 సినిమాలో బాలకృష్ణ అందాన్ని వర్ణించలేము. ఆ గ్లామర్ అదిరిపోతాడు, చాలా బాగుంటాడు మనిషి. తర్వాత మరి ఆ సినిమా నిర్మాత కూడా అంటాడు, ఈయన మేకప్ అవసరం లేదని బాబు అని చెప్పాడు అనేది ఇంటర్వ్యూలో. మీకు అఖండ సినిమా ఇటీవల కాలంలో ఆయన కెరీర్ ఒక రకంగా వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత, 50 ఏళ్ళు దాటిపోయిన తర్వాత వచ్చిన సినిమాలు సింహ కానీ, లెజెండ్ కానీ, అఖండ కానీ, భగవంత్ కేసరి కానీ, మొన్న మధ్యన వచ్చిన డాకు మహారాజ్ కానీ, అంతకుముందు వచ్చిన వీరసింహారెడ్డి కానీ, ఈ సినిమాలు చూస్తుంటే ఈయనకి ఏదో తేనుపొట్టులో పట్టిందిరా బాబు అనిపిస్తుంది. మహర్దశ అంటారు కదా, ఇంత బ్యాక్ టు బ్యాక్ హిట్లు ఎవరికి ఉన్నాయండి? ఎవరికి? ఇప్పుడు దాన్ని అచీవ్మెంట్గా తీసుకోవాలి. అందరూ కూడా సినీ లోకం మొత్తం, సినిమా కళాకారుల సమూహం మొత్తం కూడా వాళ్ళ తాలూకు అచీవ్మెంట్గా భావించాలి. అంటే మన కెరీర్ అయిపోయింది, మన వయసు అయిపోయింది అని మూల కూర్చోకలేదురా బాబు. సరైన సినిమా పడి, సరైన డైరెక్టర్ పడి, మన నటనే
వీర విజృంభణ చేసి కరెక్ట్గా ప్రజలను ఒప్పించగలిగే నటించగలిగితే కనుక డెఫినెట్గా సక్సెస్ ఉంటుంది. దానికి ఏం భయపడకూడదు. హీరోయిన్ ఉండాలా, డ్యాన్స్లు ఉండాలని ఏమక్కర్లేదు. భగవంత్ కేసరిలో ఏముంది, డాకు మహారాజులో ఏముందండి. ఇప్పుడు మీకు భగవంత్ కేసరి సినిమా నాకు బాగా నచ్చిన సినిమా. అఖండ కంటే కూడా, అఖండాలో ఆ తాండవం, ఆ పాత్ర ఒక అద్భుతం. నాకు దానికంటే కూడా నాకు భగవంత్ కేసరి నచ్చింది బాగా. ఎందుకంటే ఒకవేళ అనిల్ రావుపుడే కనుక ఆ డైలాగ్ రాసి ఉంటే కనుక సూపర్. అంటే మరి ఏమన్నా గోస్ట్ రైటర్లు ఉన్నారో లేదో తెలియదు కానీ సంభాషణ రచయిత ఆయనే అంటారు. మరి ఆ సినిమాలో డైలాగులు అద్భుతం. అసలు అది ఒక అడవిలో ఈ సంహారం చేస్తాడు కదా, దాని గురించి అతను చెప్తుంటే ఆ దృశ్యాలు చూస్తుంటే అసలు గూస్ బంప్స్ వస్తాయి. సినిమాలు ఏ రేంజ్కి వెళ్ళిపోయిందో సినిమా. ఏమైనా బాలకృష్ణ గారు ఈ రకమైన కార్డ్స్ క్రియేట్ చేయడం ఆయనకి మనందరూ అభినందించాలండి. సహచరులు అందరూ అభినందిస్తున్నారు. అంతేకాకుండా బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్లో కూడా ఆయన ఒక మానవత్వాన్ని వాళ్ళ తల్లిగారు పేరు మీద పెట్టుకున్నది. ప్రజాసేవ అంటే అంతేనండి. ఇప్పుడు అమరావతిలో కూడా నిర్మిస్తున్నారు. ఇవన్నీ ఒక ఎత్తి అయితే ప్రజాసేవలో నీకు నిత్యం సినిమా కెరీరు, అలాగే ఈ హాస్పిటల్ బాధ్యతలో ఎమ్మెల్యేగా 3 సార్లు హ్యాట్రిక్. అది ఒక ఎన్టీ రామారావు గారు అబ్బాయి, తెలుగుదేశం పార్టీ ఎంత పాత్ర ఉందో, బాలయ్య ఒక ఎమ్మెల్యేగా మరి పార్టీ ఘోర పరాజయం అయినప్పుడు కూడా 19 నెగ్గాడు ఆయన. ఆయన మళ్ళీ 3వ సారి ఎమ్మెల్యే అవడం కూడా ఆయన ప్రవర్తన, ప్రజలకి ఆయన పట్ల ఉన్న నమ్మకం, ఆయన సర్వీసు, వాళ్ళకి కష్ట సుఖాల్లో ఈయన ఆదుకున్న తీరే గెలిపిస్తుంది. సంపూర్ణ జీవితం. 2 పిల్లలు హాయిగా 2 ఆడపిల్లలు పెళ్లి చేశాడు. అల్లుడు కూడా మంచి కత్తి కొరకోడలా హీరోలా ఉన్నాడు లోకేష్. ఇంకొక అల్లుడు గారు ఎంపీ, విద్యా సంస్థలో, కొడుకు రేపు మాపు కత్తిలో దిగేసిలో ఉన్నాడు. సినిమాలో వచ్చేస్తున్నాడు కదా అతను. ఏమైనా సంపూర్ణమైన లైఫ్ టైం అచీవ్మెంట్ అండి ఆయనది. మొన్న ఈ మధ్యకాలంలో భగవంత్ కేసరికి ఒక అవార్డు వచ్చింది. వెంటనే బ్యాక్ టు బ్యాక్ ఈ రకమైన రికార్డు గుర్తించి, గౌరవించి, అభినందించి ఆయనకి ఒక అవార్డులు ఇవ్వటం, లేదా తను గుర్తించడం అనేటువంటిది మన అందరం కూడా ఆయన అభినందించాలి. అందరూ కూడా డెఫినెట్గా బాలయ్యకి అభిమాన గణం బాగా పెరుగుతుంది ఈ మధ్యకాలంలో. ఎక్కడికి వెళ్ళినా కానీ పాజిటివ్ వైపు. ఆహాలో ఆయన ఎప్పుడైతే అప్పటి వరకు ఆయన మీద ఉన్న నెగిటివ్ ఇది ఇప్పుడు క్రమంగా యాసిడ్ డేస్ కడిగేసినట్టు ఆ మురికి అంతా పోయిందండి. ఆ మకిలి అంటించడానికి ప్రయత్నించి కొంతమంది ఉద్దేశపూర్వకంగా చేశారు. ఆ ఉద్దేశపూర్వకంగా చేసిన దాన్ని ఆ మకిలి అంతా కూడా ఆటోమేటిక్గా తనే క్లీన్ చేసుకున్నాడు. ఎవరో పని కట్టుకుని మాలాటోళ్ళు 100 మంది చెప్పినా కాదండి. ఆయన అంతటా ఆయనే స్పష్టత. ఏమైనా ఒకటండి, ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ మైండ్. మనిషి ముఖం మనసుకు అర్థం అంటారు దాన్ని. నీ మనసులో కల్మషం ఉంటే నీ ముఖంలో నకిలీ కనపడుద్ది. నిష్కల్మషమైన హృదయం అయితే నీ ముఖం ప్రశాంతంగా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. నీ కళలో నిజాయితీ ఉంటుంది. చూద్దాం సార్. ఖచ్చితంగా మన లియో తరఫున కూడా బాలకృష్ణ గారికి అవార్డు తీసుకున్నందుకు మన తరఫున కృతజ్ఞతలు. నమస్తే సార్. నమస్కారం. Please subscribe to Leo News for more videos.